అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పలాస కాశీబుగ్గ రాష్ట్ర పన్నుల శాఖలో అవినీతి పెచ్చరైపోతుంది. ఒక జీడి వ్యాపారి లావాదేవీల్లో భాగంగా జీఎస్టీని అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న జీఎస్టీఓ కిషోర్ కుమార్ను సంప్రదించగా ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటే ₹150,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంతో మొదలుపడినటువంటి ఆ వ్యాపారి మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ₹1,00,000 చెల్లించేందుకు సిద్ధమైనటువంటి ఆ వ్యాపారి మాత్రం ఏసీబీ అధికారులు వెంట పెట్టుకుని వెళ్ళి కార్యాలయంలో ఆ ₹1,00,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు మాత్రం పట్టుకొని ఆ ఎవరైతే కిషోర్ కుమార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర పన్నుల శాఖలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ అవినీతి భాగోతంపై మాత్రం ఆ జీడి వ్యాపారి చేసిన తెగును ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా పొరపాటున అధికంగా పన్నులు చెల్లించిన మొత్తాన్ని తిరిగిచ్చేందుకు కూడా లంచం వెళ్ళినటువంటి అధికారులు ఉన్నారంటే ఆ కార్యాలయంలో ఏ మేరకు అవినీతి రాజ్యం వెళ్తుందని మాత్రం స్పష్టమవుతుంది. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని ముఖ్యమంత్రి తప్పిస్తున్నటువంటి ఈ తరుణంలో అధికారుల చేతివాట మాత్రం ముఖ్యమంత్రి ఆశయాలు తూట్లు పొడిచే విధంగా వారి తాలూకు నిర్వాహకం ఉందని అందరూ కూడాను నివ్వెరపోతున్నటువంటి అవినీతి అధికారులు భర్తం పట్టేందుకు వ్యాపారి చేసినటువంటి ఆ తెగును మాత్రం ప్రతి తోటి జీడి వ్యాపారికి కూడా ఒక బాసటగా ఉంది. జీఎస్టీ చెల్లింపులన్నీ కూడా ఆన్లైన్లో చెల్లిస్తున్న ఈ క్రమంలో పొరపాటుగా జరిగినటువంటి ఈ లావాదేవీల మొత్తాన్ని తిరిగిచ్చేందుకు ఎందుకు లంచం ఇవ్వాలని జీడి వ్యాపారి కూడా అధికారిని ప్రశ్నించినప్పుడు కూడా ₹150,000 కనుక లంచం ఇవ్వకపోతే ఆ మొత్తాన్ని ఇచ్చే పరిస్థితి లేదని కూడా తేల్చి చెప్పడంతోనే ఈరోజు ఆ జీడి వ్యాపారి మాత్రం ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఏసీబీ అధికారులకు చాకచక్యంగా వ్యవహరించి వ్యాపారితో పాటు వెళ్ళి ₹1,00,000 తీసుకుంటున్న క్రమంలో ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఉదంతం మాత్రం పలాస జీడి పరిశ్రమలో ఉన్నట్టు వ్యాపారస్తులందరూ కూడా ఒక బాసటగా నిలిచిన దాంట్లో ఎటువంటి అతిశక్తులు ఇలా బయటపడినటువంటి ఉదంతమే కాకుండా ఇటువంటి లావాదేవీల విషయంలో ఎంత పెద్ద మొత్తంలో వారు లంచాన్ని డిమాండ్ చేస్తున్నారనే విషయం మాత్రం ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తుంది. మరి ఇప్పటికైనా ఈ అవినీతి అధికారులను భర్తం పట్టేందుకు ఏసీబీ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టకపోతే సామాన్య ప్రజలకు మాత్రం ఈ లంచాల ఉద్యోగస్తుల నుండి మాత్రం ఎవరు కూడా కాపాడే పరిస్థితులు పరిణామాలు లేవని మాత్రం మనకు స్పష్టం అవుతున్నాయి. పలాస నుండి వీడియో రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.